ఈ రోజు నాకు ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. నేనైతే కిచెన్ క్లీన్ చేసుకుంటూ ఆ విషయాన్ని అయితే మీకు చెప్తాను. తన బాధ చెప్పుకోవడానికి తనకి వెల్ విషర్స్ లేరంట. బాధ అనిపించింది తన పెయిన్ చూసి. 25 years తనకి మ్యారేజ్ అయ్యి 3-4 years అవుతుందంట. అలా షీ ఈజ్ కంప్లీట్లీ ఆల్ రైట్. రెగ్యులర్ పీరియడ్ స్కానింగ్ అంతా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయంట. కానీ పిల్లలు పుట్టడం లేదు. వాళ్ళ డాక్టర్ హస్బెండ్ని చెకప్ చేయాలి అన్నారంట. కానీ వాళ్ళ హస్బెండ్ నాలో ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పి తన మాట కొట్టేస్తున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకుందంట. పేరెంట్స్కి అయితే ఈ సిచ్యువేషన్ చెప్పలేని పరిస్థితి. ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకుంటున్నారట తన ప్రాబ్లమ్ని. పోనీ ఇన్లాస్కి చెప్తే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదంట. తిరిగి అందరూ కలిపి తన్నే బ్లేమ్ చేస్తున్నారట. వాళ్ళ అబ్బాయిని వెనకేసుకొని వస్తున్నారట. నన్ను అడిగితే అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకండి. ఆ అమ్మాయి ఎంత సఫర్ అవుతుంది, ఎన్ని పెయిన్ఫుల్ టెస్ట్ చేసుకుంటుంది, ఎన్ని పెయిన్ఫుల్ ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటుంది, మెంటల్ టార్చర్లో ఉంటుంది ఆ అమ్మాయికి. పిల్లలు పుట్టడం అనేది అమ్మాయిది ఒక్కరిదే బాధ్యత కాదు కదా, అబ్బాయిలది కూడా బాధ్యతే. పిల్లలు పుట్టాలి అన్న అబోర్షన్స్ అవుతున్నా బాయ్ ఆర్ గర్ల్ పుట్టినా 50% అబ్బాయిదే రెస్పాన్సిబుల్. రీజన్ కూడా ఈ జనరేషన్లో కూడా ఇలా ఉంటారేటండి. ఆ అమ్మాయికి పాపం చెప్పుకోవడానికి ఎవరూ లేక, నేనెవరో తెలియదు, ఆ అమ్మాయిని కూడా నేను ఎప్పుడు చూడలేదు, నాతో చెప్పి ఏడుస్తుంది అంటే ఎంత సఫర్ అవుతుందో. నాకు బ్యాడ్ కామెంట్స్ వచ్చినా పర్లేదు, అవేర్నెస్ పెరగాలండి ఈ విషయంలో. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైతే మీరు ఎలా ఫేస్ చేస్తారో అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఎందుకంటే ఆ అమ్మాయి నన్ను అడిగింది ఏం చేయాలక్క నేను ఇప్పుడు అని చెప్పి. సో అందుకనే మిమ్మల్ని నేను కామెంట్ సెక్షన్లో పెట్టమంటాను. అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఫాలో కూడా చేయండి. డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై యూట్యూబ్ ఛానల్ ఆల్సో.